నీకేమైందో ఏమోనని భయపడుతూ వచ్చాను. నాపై ఒట్టేసి చెప్పు, ప్రాబ్లం ఏంటి? ఎందుకిది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? నిజంగా నాకేం కాలేదు నిత్య. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనక్క. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. చెప్పక్క, ఈ చెల్లెల నుంచి నీకే సహాయం కావాలి? ఎలాంటి సాయం అడిగినా చేస్తాను. నీ రుణం తీర్చుకుంటానక్కా. అబ్బబ్బబ్బబ్బా, మహానటి సావిత్రిని గయ్యాలి సూర్యకాంతాన్ని మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని తాగినట్టు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందో చూసావా చంద్రిక? అవును, ఇది ఇక్కడుండాల్సింది కాదు. హాలీవుడ్కి వెళ్ళి ఆస్కార్ తీసుకోవాల్సిన నటి. చెప్పక్క, ఏ హెల్ప్ అయినా చేస్తాను. నీలా నటించమంటావా? చెప్పు, ఇప్పుడే బావ దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఉంటాను. బావకి ఎలాంటి డౌట్ రాకుండా నీలా నటిస్తాను. నువ్వు సేఫ్ గా ఉంటావక్కా. దీని ప్లాన్ ఇద్దా? ఈ వంకతో మంగని సైడ్ చేసి ఇది జై దగ్గరికి వెళ్ళాలనుకుంటుందా? నాకు మామ్, నువ్వు తప్ప ఇంకెవరున్నారక్కా? నేనేం చేసినా మీకోసమే చెయ్యాలి. నన్ను యూజ్ చేసుకోండక్కా. నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అక్కా. నిన్ను చూస్తుంటే ఏదో ప్రాబ్లమ్స్ లో ఉన్నావని తెలుస్తోంది. నువ్వేమో ఏమీ లేదంటున్నావు. నాకు చెప్పకూడదా అక్క? నేను నీకు హెల్ప్ చేయకూడదా? దేవుడు మనిద్దరికి ఒకే రూపం ఎందుకు ఇచ్చాడు? నాకు ప్రాబ్లం వస్తే నువ్వు, నీకు ప్రాబ్లం వస్తే నేను హెల్ప్ చేసుకోవడానికే కదా. నేను బావ దగ్గరికి వెళ్ళనా అక్క? వద్దు నిత్య, ఇది నా సమస్య. నేనే పరిష్కరించుకుంటాను. నిన్ను ఇబ్బంది పెట్టలేను. నాకేం ఇబ్బంది లేదక్కా. నీకోసం నేను హాయిగా వెళ్తాను. నీ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు ఉంటాను. నిన్ను సమస్యలోకి నెట్టలేను నిత్య. అక్కగా నీకు ఆనందాన్ని పంచాలి గాని నా బాధల్ని కాదు. చంద్రిక, జై వచ్చాడు. రానివ్వండి, నిత్య కావాలని పిలిపించిందిగా, ఎందుకు టెన్షన్ అవుతారు? అది కాదే, నిత్య మంగ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని జై చూసాడంటే కొంపలు అంటుకుంటాయి కదా. అవును కదా, వెళ్ళి వాళ్ళకి చెప్పండి. అమ్మో, నేనా? అబ్బా వెళ్ళండి, వెళ్ళండి. జయిస్తున్నాడు, 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 జయిస్తున్నాడు. జయిస్తున్నాడు, జయిస్తున్నాడు, జయిస్తున్నాడు. అల్లుడు, ఏంటి నువ్వు ఇక్కడ? అది నేను అడగాలి. మీరిక్కడేం చేస్తున్నారు? అంటే మీ అత్తయ్యకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిద్దామని తీసుకొచ్చాను. తింగరముగుడు, ఈ వయసులో ఆవిడికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏమిటండి? జై, ఏంటి జై, నువ్వు హాస్పిటల్కి వచ్చావు? మీరెందుకు వచ్చారు?
అది ఉదయం నుంచి ఒకటే తలనొప్పిరా. టాబ్లెట్ కి తగ్గకపోతే డాక్టర్ చూపించుకుందామని వచ్చాంరా. అదేంటి మీరేమో తలనొప్పి అంటున్నారు, ప్రసాద్ గారేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటున్నారు. ఏది నిజం? ఇప్పుడు లాజిక్ అవసరం అంటారా? తల్లప్పని చెప్పిందిగా, ఇప్పుడు అదే నిజం. చెయ్యిని డైవర్ట్ చేయకపోతే దొరికేసేలా ఉన్నాం. జై, మీ ఆంటీ మంగ కూడా ఈ హాస్పిటల్కి వచ్చారు. అదిగో అక్కడున్నారు. జై, అది నేను కాల్ చేస్తే ఎందుకు అటెండ్ చేయలేదు? మంగ ఫోన్ నా దగ్గరుంది జై. హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? తనకి ఒంట్లో బాగోకపోతే నేనే తీసుకొచ్చాను. నేను అడుగుతుంది మంగని, మిమ్మల్ని కాదు. నీకు హెల్త్ బాగలేకపోతే నిన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకురావాలి? డాక్టర్కి ఎవరు చూపించాలి? ఎవరు ట్రీట్మెంట్ చేయించాలి? మాట్లాడు. మీరు మరి ఆంటీతో ఎందుకు వచ్చావు? నువ్వు ఆఫీస్లో బిజీగా ఉన్నావని. మధ్యలో మీరు మాట్లాడకండి ఆంటీ, నేను నా వైఫ్తో మాట్లాడుతున్నాను. తనకంటే నాకు ఆఫీస్ ఎక్కువ కాదు. మార్నింగ్ నిన్ను అడిగానా లేదా? అప్పుడు బాగుందని చెప్పి ఇప్పుడు ఎవరితోనో హాస్పిటల్ రావడం ఏంటి? నిన్ను నేను కేర్గా చూసుకోవట్లేదా? లేక నీపై నాకు రెస్పాన్సిబిలిటీ లేదనుకుంటున్నావా? అదేం కాదండి. మరెందుకు వేరే వాళ్ళతో వచ్చావు? నేనేం పరాయిదాన్ని కాదు జై. మంగ నా డాటర్. ఏ రకంగా డాక్టర్? దత్తత తీసుకున్నంత మాత్రం కూతురు అయిపోతుందా? తను నిజంగా మీ రక్తం పంచుకొని పుట్టిన కూతురైనా సరే, పెళ్ళయ్యాక తన్ని చూసుకోవాల్సింది నేను. తన బాగోగులు పట్టించుకొని బాధ్యత గల భర్తగా నేనుండగా మీ అవసరం ఏంటి తనకు? నేను లేను అనుకుంటున్నారా? అయ్యో, ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. నేను ఈ గురించి ప్రతి క్షణం ఆలోచిస్తుంటే నువ్వేమో నన్ను అవాయిడ్ చేస్తూ కూర్చున్నావు. నేను నీకేమీ కానట్టు ప్రవర్తిస్తున్నావు. లేదండి, పొద్దున్న మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. ఆ తర్వాత ఏదోలా అయింది. ఆఫీస్లో ఉన్న మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని అమ్మతో వచ్చాను. నువ్వు నాకు డిస్టర్బెన్స్ కాదు, నా లైఫ్. ఈ రకంగా నీకు నాకు డిస్టర్బెన్స్ వస్తే నేను సహించాను. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, అలాగే నాకంటే నీకు ఏది ఎక్కువ కాకూడదు. సరేనండి, ఇంకెప్పుడు ఇలా చేయను. ఎప్పుడు ఇలాగే అంటావు, కానీ ప్రతిసారి ఇదే చేస్తావు. మళ్ళీ చేయనంటున్నానుగా. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయితే నేను ఊరుకోను మంగా. ప్రతిసారి ఈ టెన్షన్ నేను పడలేను. నీకు నాకు మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. పద. మా మధ్య ఇంటర్ఫీర్ అవడానికి ట్రై చేయకండి. మంగని మీకంటే బాగా చూసుకోగలను. సరే సార్, వస్తున్నానండి సార్. నేను వచ్చానని చెప్పి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకో. ఇమ్మీడియట్గా కావాలి. సరే సార్. చారి గారు ఆగండి. డాక్టర్కి చూపించుకున్నానండి, ఏమీ లేదని చెప్పారు.
ఓ 2 రోజులు ఈ మందులు వాడమని చెప్పారు. సరే వెళ్ళి మందులు తీసుకురాపు. సార్ ఏ డాక్టర్ చూపించుకున్నావు? పద, నేను మాట్లాడతాను. అక్కర్లేదండి, నేను బానే ఉన్నాను. ఏంటి కంగారు పడుతున్నావు? కంగారా? లేదే, పదండి వెళ్దాం. చారి గారు మందులు తీసుకొస్తారు, పదండి వెళ్దాం. అమ్మయ్యా, కుంభవృష్టి కురిసి వెలిసిపోయినట్టుంది చంద్రిక. కానీ నిత్య అనుకున్నవన్నీ నెరవేరలేదు. జయతో మంగే వెళ్ళిపోయింది. చేయితో మంగ వెళ్తే మనకెందుకు, నిత్య వెళ్తే మనకెందుకు? పదండి ఇంటికెళ్దాం. ఇక్కడే ఉంటే నిత్య ఇంకేం పని చెప్తుందో. ఆ తల్లి కూతుళ్ళ మధ్య మనం ఎందుకు? అమ్మో, పదండి. థ్యాంక్ గాడ్ మామ్. బావకి అక్క ఎక్కడ దొరికిపోతుందోనని టెన్షన్ పడ్డాను మామ్. దేవుడు దయ వల్ల అక్క ఈజీగా తప్పించుకుంది. దట్ ఈజ్ మంగ. ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా ఎస్కేప్ అవుతుంది. కానీ బావ డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ప్రాబ్లం అయ్యేది కదా మామ్. జై డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఏమో, నాకేం తెలుసు? డాక్టర్ మీకేం చెప్పిందో నాకు తెలియదు కదా. మరేమీ తెలియకుండానే మంగ ప్లేస్లోకి వెళ్తాను అని ఎమోషనల్గా చెప్పావు. అంటే అక్క ఫేస్ లో ఏదో కంగారు కనిపించింది మామ్. బావ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉందేమో అనుకున్నాను. నా హెల్ప్ అవసరమేమోనని అడిగాను. డిసప్పాయింట్ అయినట్టున్నావు. ఏంటి మామ్? మంగకి ఎవరి హెల్ప్ అవసరం లేదు. తన ప్రాబ్లంని తన్నే సాల్వ్ చేసుకుంటుంది. ఇకనైనా అక్క గురించి ఆలోచించడం మానేసి డ్రామాలు చేయకుండా నీ గురించి ఆలోచించుకో. డ్రామాలేంటి మామ్? నేను చెప్పాలా? నువ్వు ఎన్ని వేషాలేసినా ఆ ప్లేస్లోకి వెళ్ళలేవు. అక్క ప్లేస్ అక్కదే. పిచ్చి మామ్. నా అసలు ప్లాన్ ఇది కాదు. అది ఆల్రెడీ అప్లై చేశాను. ఇట్స్ వర్కింగ్. చెప్పా పెట్టకుండా మంగ ఎక్కడికెళ్ళిందమ్మా? జై మళ్ళీ చేశాడా? లేదు బామ్మగారు, మంగ ఎక్కడికెళ్ళిందో నాకు తెలుసు, తీసుకొస్తానని చెప్పాడు. అందుకే నేను మళ్ళీ ఫోన్ చేయలేదు. భగవంతుడా, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఇప్పటి వరకు నీ గురించి బామ్మగారు నేను ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా తల్లి? అడుగుతున్నారు కదా, అలా మౌనంగా ఉంటావే, చెప్పు. మంగని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? తన్నే అడగండి. మేడం గారు హాస్పిటల్కి వెళ్ళారండి. హాస్పిటల్కా? ఎందుకమ్మా? ఏమైంది? ఈవిడికి ఒంట్లో బాలేదంట. మనం ఎవరూ డాక్టర్ చూపించమని స్వరూప ఆంటీతో వెళ్ళింది.
అప్పుడే ఇంట్లో యుద్ధం మొదలైనట్టుంది చంద్రిక. హాస్పిటల్లో కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో కోటింగ్ ఏమో. ఏంటమ్మా, పొద్దున హాస్పిటల్కి వెళ్దామని నిన్ను వాడు ఎంతో బతిమాలాడు కదా, అప్పుడంతా బావుందని చెప్పావు. మళ్ళీ ఎందుకు వెళ్ళావు? అప్పుడు బాగుంది జేజీ. ఆ తర్వాత మళ్ళీ వికారంగా అనిపిస్తే ఆయన ఆఫీస్కి వెళ్లారని మళ్ళీ డిస్టర్బ్ చేయలేక అమ్మతో హాస్పిటల్కి వెళ్ళాను. జై లేకపోతే మేమున్నాం కదమ్మా, మేం తీసుకెళ్ళలేవా? మాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళావమ్మా? ఎందుకంటే మీరు నేను తను చూసుకోవడానికి పనికిరాం. తనకి స్వరూప అంటేనే కావాలంట. అలా అనకండి సార్. ఎంతైనా స్వరూప మేడం గారు మంగా మేడం గారికి అమ్మ కదా. మీతో చెప్పుకోలేంది ఆవిడతో చెప్పుకున్నారేమోనండి, అంతే. నువ్వు వెనకేసుకురా ఒకసారి. తను స్వరూప ఆంటీ దగ్గరికి వెళ్ళనని నాకు మాట ఇచ్చింది, మాట తప్పి వెళ్ళింది. ఈరోజు మంగబతులు నిత్య రాకపోవటం మంచిలేంది చంద్రిక. అవును, అది గనక వచ్చుంటే జై చేతులు అయిపోయేది. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నీకేమైంది? నిజంగా మాతో చెప్పుకోలేని సమస్య ఏదైనా ఉందా అమ్మా? సమస్య కాదత్తయ్యా. పొద్దున్న నాకు వాంతైనప్పుడు కడుపొచ్చినా కక్కొచ్చినా ఆగదని చంద్రిక పిన్ని అంది కదా. ఒకవేళ ఆ వాంతి కడుపులో బిడ్డ వల్ల వచ్చిందేమోనని కనుక్కుందామని మీతో చెప్పకుండా మా అమ్మతో వెళ్ళాను. పోయి మన మీదకి నెట్టేస్తుంది ఏంటి చంద్రిక? కొంపతీసి నిజం చెప్పేస్తుందేమోనండి. మంగ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాంతి అయితే పోయిన బిడ్డ తిరిగి వస్తుందని ఎలా అనుకుంటావు? ఆ మాత్రం సెన్స్ కూడా లేదా నీకు? అంత ఫూలిష్గా ఎలా ఆలోచిస్తావు? అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా సార్. షడప్ చారి. ఏయ్, సైన్స్ తెలియకుండా మాట్లాడకు. వన్స్ అబార్షన్ అయిన బేబీ ఇమీడియట్ గా ఎలా జనరేట్ అవుతుంది? అలా జరుగుతుందేమోనని ఆశపడ్డానండి. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు, నిజం చెప్పేయచ్చుగా. ఇంకా నిత్య గురించి ఆలోచిస్తుందేమో. చూడు, ఆశకుడు హద్దుండాలి మంగ. మూర్ఖంగా ఏ పని చేయకూడదు. మన బేబీ లేదు, తిరిగి రాదు. దయచేసి నిజాన్ని అంగీకరించు. పిచ్చి పిచ్చి పనులు చేయకు. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది, పిచ్చెక్కేలా ఉంది. మీరైనా తనకు అర్థమయ్యేలా చెప్పండి చేచి. నీ పరిస్థితి మాకు అర్థమైందమ్మా. పండంటి బిడ్డను ప్రసవించాల్సింది పోయి కడుపులోనే ఆ బిడ్డ కరిగిపోతే ఆ తల్లి కడుపు కోత ఎలా ఉంటుందో ఒక ఆడదానిగా నాకు తెలియంది కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇంతటితో పోయింది ఏమీ లేదు. నువ్వు మళ్ళీ తల్లివవుతావు. అప్పటి వరకు ఓపిక పట్టావు. వాణ్ణి బాధ పెట్టకు. నీ మనసుకి గాయమైంది, అది మాకు తెలుసమ్మా. పోయిన బిడ్డ కోసం నువ్వు ఏడుస్తున్నావు, అది మాకు అర్థం అవుతోంది. కానీ ఆ బాధ నీకు మాత్రమే కాదమ్మా, మాకు ఉంది, జైకు ఉంది. మనం ఆడవాళ్ళం కాబట్టి ఏడుస్తాం, కానీ జై మగాడమ్మా. ఎంత బాధొచ్చినా దిగమింగుకుంటాడు తప్ప బయటపడడు. మగాళ్ళ కన్నీళ్లు మన కళ్ళకు కనిపించవమ్మా, మనసుతో చూడాలి. నీకంటే జై ఎక్కువగా ఏడుస్తున్నాడు, అర్థం చేసుకో. ఈ ఇంటికి సంబంధించి బాధవైనా నువ్వే, ఆనందానివైనా నువ్వే. నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. నువ్వు ఆనందంగా ఉంటే అంతా ఆనందంగా ఉంటాం కదా. ఈ ఇంటిని బాధల్లో ఉంచాలో సంతోషంలో ఉంచాలో నీ చేతుల్లో ఉందమ్మా. ఇంతకు మించి చెప్పలేను. నాకు
ఎట్టి పరిస్థితుల్లో మంగ నిజం చెప్పలేదు. ఈ ఇంటికి నిత్య రావడం ఖాయం. నిజమేనండి. వేగంగా పెరిగే కడుపుని ఇది దాయలేదు, నిజము చెప్పలేదు. ఇది ఆ ఇంటికి, నిత్య ఈ ఇంటికి. బాధపడకండి మేడం. ఒక ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయిందని అర్థమైంది. లేదు చారి గారు, సమస్య పెద్దదవుతోంది. త్వరగా పరిష్కారం ఆలోచించాలి. మేడం